కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఆశీర్వదించండి ప్రభు. మెండైనటువంటి దీవెనలు ఆ బిడ్డ మీద ఉంచండి తండ్రి. దేవానికి వందనాలు నాయన. ఆ బిడ్డ నోటనైనా పవిత్రమైన నీ మాటలు ఉండాలి ప్రభు. ఆ బిడ్డ హృదయమునైనా నీ ప్రేమతో నిండుకొని ఉండాలి ప్రభు. నీ వాక్యముతో నిండుకొని ఉండాలి ప్రభు. అలాగ నింపడానికి నైనా నీ బిడ్డలను వాడుకోనండి ప్రభు. నీ ఆత్మ చేతనైనా బిడ్డను మీరు నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హర్ష ఎలైజా అనేటువంటి ఆ పేరుకు తగినట్టుగా తండ్రి ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డను మీరు దీవించండి నాయన. ఆ బిడ్డను మీరు ప్రత్యేకపరచుకోనండి ప్రభు. ఆ బిడ్డను నాయన మీరు కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోషే క్లిష్ట సమయంలో పుట్టినప్పుడు అయ్యా అతని యొక్క ప్రాణమును కాపాడడానికి నాయన నీవే కృప చూపావు నాయన. నీకు వందనాలు దేవా. నీకు మహిమను చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరంగా అంతఃపురములో పెరిగాడు. ఆశ్చర్యకరంగా అరణ్యములో ప్రభు మందలను కాశాడు. ఆశ్చర్యకరంగా సేవ చేశాడు తండ్రి. నీకు వందనాలు. ఈ బిడ్డను ప్రభు నీ సేవ కొరకునైనా ఒక బలమైన సాధనంగా మీరు ఆశీర్వదించండి. నీ సేవకు సహకారిగానైనా నీ చిత్తములో ఒకవేళ నీ కష్టములో ప్రభు ఆ బిడ్డను సేవకుడుగానైనా తండ్రి మీరు వాడుకోనండి ప్రభు. అని కొందనాలు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం దేవా ఒక మంచి నాయకత్వపు లక్షణాలు కలిగిన బిడ్డగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బిడ్డను మేము దీవిస్తున్నాము తండ్రి. మేమందరము కూడా బిడ్డ కొరకు నాయన నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభు. శరీరాత్మ ప్రాణములను మీరు నాయన పరిశుద్ధపరచండి తండ్రి. నీ నిండైనటువంటి కృపలు ఈ బిడ్డ మీద కుమరించండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నామని నమ్మి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చోండి. అప్పుడు అయిపోలేదు. మీరు కూర్చోండి.